సో పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి నిందితుడు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమె తల్లిని నాయనమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు అని తెలుస్తోంది ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం. చివరికి కనికరం లేకుండా కట్టుకున్న భార్యను కన్న పిల్లల్ని 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా ఏమాత్రం కనికరం లేకుండా చంపేశాడు. సో ఈ అంశంపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి, బహిరంగంగా ఉరిశిక్ష వేయాలి, ప్రజల మధ్య ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి డిమాండ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఒకవైపు అటువైపు వెళ్ళేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు. ఆ రహదారి మొత్తం కూడా ఆల్మోస్ట్ 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో పోలీసులు అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ అక్కడటువంటి డెడ్ బాడీలకు కూడా పోస్ట్ మార్టం చేయడానికి షాద్ నగర్లో నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటువంటి అవకాశాలని, మోరోవర్ అక్కడటువంటి పేషెంట్లకు కూడా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం. వన్ సెకండ్ సునీల్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రెడ్డన్న గారు మాజీ పోలీస్ అధికారి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రెడ్డన్న గారు నమస్తే. నమస్కారం. ఒకటే ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తోంది. సో ఈ 6 మర్డర్లు చేసినటువంటి నరరూప రాక్షసుడు అంతకుముందే పోక్సో కేసు పైన జైలుకి వెళ్ళి వచ్చాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు, బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు అని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సో ఏంటి అసలు యాజ్ ఏ పోలీస్ యాంగిల్లో శాంతి భద్రతలు తెలంగాణలో ఉన్నాయా, పరిరక్షణగా ఉన్నాయా, హైదరాబాద్లో పరిస్థితి ఏంటి, ఈ బాధితులకు ఎట్లాంటి న్యాయం జరగాల, నిందితుని వైపు నుంచి పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? ఇప్పుడు వీడు డెఫినెట్ గా ఒక నరరూప రాక్షసుడు అనేటికంటే మెంటల్ వాడు అని చెప్పొచ్చు. పిచ్చోడు 100% మెంటల్ ఫెలో ఉంటాడు, 100% మన వేరే మార్గమే లేదు. ఎందుకంటే ఈ పోక్సో యాక్ట్ లో 17 ఇయర్స్ అమ్మాయిని, లక్ష్మి కూతుర్ని, 17 ఏళ్ల అమ్మాయిని పోయిన నెలలో మే నెలలో 16వ తేదీన వాడు రేప్ చేస్తే వాడిని పోలీసులు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి 16వ తేదీ వాడిని జైలుకి పంపించింది. జైలుకి పంపిస్తే నిన్నటి దినం వాడు జైలు నుంచి వచ్చాడు. వచ్చి రాగానే ఇమ్మీడియట్ గా కొన్ని గంటల వ్యవధిలోనే తన భార్య సరిత అనే భార్యని, 3 ఏళ్ల కుమార్తెని, 2 ఏళ్ల కుమారుడిని డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని కూతురుని చంపాడు. కూతురు రేపు చేయొద్దనిందా? 3 ఏళ్ల కూతురు. కొడుకు అడ్డం పడ్డాడా రేప్ చేస్తా ఉంటే? లేదు మా నాయన రేప్ చేసినాడు, పోక్సో యాక్ట్ లో కేసు పెట్టినారు, మా నాయన అరెస్ట్ చేయండి వాడు ఏమన్నా పోలీసుల దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చారా? ఏం చేశారండి పిల్లలు? భార్య ఏం చేసింది? సరిత భార్య ఏం చేసిందని వాళ్ళ ముగ్గురిని చంపాడు. ఏమనుకోవాలి వీటిని? ఎందుకు చంపాడు అనుకోవాలా? ఆడిపోతే ఈ 17 ఏళ్ల అమ్మాయి వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చింది లక్ష్మి పోలీస్ స్టేషన్ లో. ఆమె కంప్లైంట్ ఇచ్చిందని ఆమె చంపినాడు. రుక్కమ్మ ముసలామె ఇవాళ రేపు ఆమె చనిపోయి కాటికి కాలు కాపుకున్న ఆమె అడ్డం పడితే ఆమెని చంపాడు. ఇంతకంటే దారుణం ఉంటుందా? వాడు చేశాడంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి చంపితే తప్పు లేదు, చంపాలి కూడా నిజంగానే. ఏం చేశారని ఇప్పుడు వాడు చేసింది తప్పు. 17 ఏళ్ల అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా రేప్ చేశాడు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోతే ఏం లేదు కదా. 17 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేశాడు. పైగా ఈ కేసు అయిన తర్వాత తల్లి లక్ష్మిని, నాన్నమ్మ రుక్మిణమ్మని చంపిన తర్వాత ఈ అమ్మాయిని ఊరి బయటికి తీసుకెళ్లి అక్కడ రేప్ చేసి మరీ అక్కడ చంపాడు. సో ఇంతకంటే దారుణం ఉండదు. ఇట్లాంటి నరహంతకులని వీళ్ళంతా ఇట్లా ఈజ్ డెఫినెట్లీ నరహంతకుల్లో మొదటి రకం. పిచ్చోళ్లలో నరహంతకుడైన పిచ్చోళ్లలో మొదటి రకం. అయ్యా ఎవరైనా ఎంత పిచ్చోడైనా, ఇప్పుడు పక్షులు కూడా ఎవరినైనా ఇప్పుడు చూడండి, ఒక కాకి గుడ్డు పెట్టి పక్కకి వెళ్తే వేరే కాకి వచ్చి వాళ్ళతో ఇంకోటి వచ్చి వాళ్ళతో దాన్ని అడ్డం పడుతుంది గుడ్లు తినకుండా. పిల్లల్ని కాపాడుకుంటారు, పిల్లల్ని రక్షించుకుంటాడు. అట్లాంటిది పిల్లల్ని చంపుతాడు. జైలు నుంచి వచ్చిన వాడు నిన్ననే శుక్రవారం రిలీజ్ అయినాడు. రాగానే
భార్యను చంపినాడు. భార్య చంపిన తర్వాత మూడేళ్ల కూతురు ఆనంద్ చంపాడు. ఏం చేసిందని చెప్పాడు. డెఫినెట్ గా ఇట్లాంటి వాళ్ళకి ఏం చేసినా తప్పు లేదు, శిక్షలు కూడా. ఎందుకంటే వీడు చంపి పైగా ఊరి బయట పొలం దగ్గరికి వెళ్ళి పోలీస్ యాక్షన్. ఎందుకంటే సార్ జైలు నుంచి బయటికి రాగానే చంపేస్తాడని ఎవరు ఊహించారు. ఎందుకంటే 6 నెలలు జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి కొంత మారతాడేమో అనుకుంటారు. బట్ పగబట్టి పగతోటే బయటకు వచ్చింది కూడా స్పష్టంగా కనిపించింది. గతంలోనే ఒక క్రిమినల్ కేసు ఉంది, భూతగాదాలకు సంబంధించినటువంటి కేసు, ఆ తర్వాత పోక్సో కేసు. ఈ కేసులో జైలుకు పోయిండు, 6 నెలలు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చిండు. వచ్చిన తర్వాత పోలీసులు నిఘా ఏమైనా తగ్గిందా, లేదంటే ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు, పోలీస్ యాంగిల్ ఎట్లా చూడొచ్చు? పోలీసులు నిఘా తగ్గడానికి ఏం వీలు. ఇప్పుడు ఎవరిపైన మనం కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు పోలీసులు గట్టిగా కొట్టి చేస్తే అమ్మో పోలీసులు కొట్టారు, లా అండ్ ఆర్డర్ తమ చేతిలోకి తీసుకున్నారు, పోలీసులకు ఏం అధికారం ఉంది అని అనబట్టి, ఒకవేళ పొరపాటున ఎన్కౌంటర్ లాంటిది ఇట్లా పిచ్చి కుక్కలను ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళపైన సభ ఈ హక్కులోళ్ళు ఆ హక్కులోళ్ళు రాజ్య హక్కులోళ్ళు దేశంలో ఉండే హక్కులోళ్ళు పేరు చెప్పదలుచుకోవాలి, అందరూ మీకు చంపే అధికారం ఉంది అని అంటారు. వాళ్ళపైన కేసులు పెడతారు, ఉద్యోగం పోతారు, చంపేస్తారు, వాళ్ళను జైలు పాలు చేస్తారు. ఇట్లాంటి పిచ్చి కుక్కలను ఏం చేయాలి? ఏం చేస్తే మళ్ళా ఈ సంఘాలు ఆ సంఘాలు అన్నీ వస్తాయి. ఇప్పుడు నరరూప రాక్షసుడు వీడు పోయినాడు, వాడు చేసిన తప్పుకు జైలుకు పోయినాడు. వచ్చిన తర్వాత జైల్లో మన జైలు కూడా అట్లే ఉన్నాయి. ఏం జైలుకు పోయిస్తే ఇప్పుడు దొంగతనం చేసిన పిక్ పాకెట్ని జైలుకు పంపిస్తే రాబరారుగా బయటకు వస్తారు. జైళ్లలో సంస్కరణల కోసమే జైలుకు పంపిస్తాం. సంస్కరణలు జరగవు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉండే వెలవలతో అందరితో కూడా చిన్న టెస్ట్ కేసులలో లేకపోతే చిన్న 324 కేసులో ఉండే జైలుకు పంపిస్తే అక్కడ మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. బయటకు వచ్చి ఇంకా ఎన్ని మర్డర్లు చేస్తే డబ్బులు వస్తాయి, మానభంగాలు చేస్తే మనం సొమ్ములతో వస్తాయి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ విధంగా అయిపోయింది. అంటే ఏంటి సార్, అంటే చట్టాలు పటిష్టంగా లేకనా, న్యాయం అంత ఈజీగా వెంటనే రాదు, సంవత్సరాలు టైం పట్టుద్ది. ఈ మధ్య కాలంలో ఒక 90 ఏళ్ల ముసలైనకు మన దేశంలోనే శిక్ష పడింది ఇట్లాంటి కేసులోనే. సో అంటే ఏం ధైర్యం చూసుకొని వ్యవస్థల మీద ఉన్నటువంటి ఈ లోపాలని ధైర్యంగా చేసుకున్నా? ఇంకా మన నిజం చెప్తే భారతదేశంలో చట్టాలు కరెక్ట్ గానే ఉన్నాయి. కాకపోతే మన దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టుగా పోలీసుల సంఖ్య లేనే లేదు. జ్యుడిషియరీని ఇంతకు 3 ఇంతలు పెంచాలి. మీరు కోర్టులలో పోయి చూడండి, కోర్టులలో పోయి చూస్తే 2 గంటల వరకు జడ్జి ఒంటికి పోవడానికి కూడా టైం లేకుండా కాల్ వర్క్తోనే గలుపుతాడు. ఆ తర్వాత 1 కేసు 2 కేసులు విచారించేటప్పటికి టైం అయిపోతుంది. ప్రతిరోజు ఆయన 100 కేసులు విచారించాల్సిన ఆయన 2 కేసులతో, కనీసం 20 కేసులు విచారించాల్సిన ఆయన 2 కేసులతో సరిపెట్టుకుంటున్నారు. అది కారణమేమి? జ్యుడిషియరీ పైన అత్యంతకరమైన ఒత్తిడి ఉంది. ఇంత 4 జ్యుడిషియరీ శాఖను పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఛార్జ్షీట్ చేసిన 90 రోజుల్లో మీకు చెప్తే ఆశ్చర్యం అనిపిస్తారు. 20 ఏళ్ల క్రితం ఎప్పుడో నేను 2002లో అరెస్ట్ చేసి పెద్ద కేసులో మొన్నప్పుడో లాస్ట్ ఇయర్ నేను ఎవిడెన్స్ ఇచ్చా 23 ఏళ్ల తర్వాత. ఏమవుతుంది? ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు మనకున్న శిక్షా స్మృతి ప్రకారం కరెక్ట్ గా జరిగితే 2 ఏళ్ళు 3 ఏళ్ళ లోపల, సంవత్సరం లోపల జైలు శిక్ష పడాలి. అది జరగాలంటే జ్యుడిషియరీలు పెంచాలి, పోలీసుల సంఖ్య పెంచాలి. ఆ విధంగా చేయగలిగితే నిష్పక్షపాతంగా జరుగుతుంది. అది జరగటంలా. ఇప్పుడు మీరైనా నేనైనా మనం కొట్టినోడికి 10 ఏళ్ల తర్వాత 2 నెలల్లో జైలు శిక్ష వస్తే ఏం న్యాయం జరిగినట్టు? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. కాబట్టి జడ్జిల సంఖ్య పెంచాలా, పోలీసుల సంఖ్య పెంచాలా. కొన్ని సమాజంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం ఇప్పుడు నిన్న ఢిల్లీలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఒకరిని ఇంట్లోకి దూరి చంపాలని వస్తే లక్కీగా పోలీసులకు ముందుగా సమాచారం వచ్చి వాళ్ళు చేస్తే 4 చనిపోయారు. ఇక్కడ పోలీసులు కూడా 5 మంది గాయపడ్డారు, ఒకరు సాగు బ్రతుకుల్లో ఉన్నారు. సో అది లేకుండా పోయింటే ఏమయ్యేది? నడిబొడ్డున ఏమయ్యేది? వాడిని చంపారు. రాత్రి 10 గంటలకు ఇంటిపైకి అత్యాధునికమైనటువంటి వెపన్లు తీసుకొని చొరబడ్డారంటే ఏమనుకోవాలా? అంటే వ్యవస్థ మమ్మల్ని ఏమీ తీకలేదు, పెడితే జైల్లో పెడతారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి ఊర్లలో అయితే కొంచెం భయపడతారు, మిగతా వాళ్ళు ఏమవుతారు?
అనేటువంటి భావన ఉంది ఎక్కడ కూడా. అంటే మళ్ళీ ఇంకోటి వస్తుంది, సార్. కొంచెం స్ట్రిక్ట్ గా సార్, రెడ్డన్న గారు, చేసుకున్నారంటే. రెడ్డన్న గారు, చెప్పండి. మీరు అన్నట్టు జ్యుడిషియరీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. శిక్షలు తొందరగా పడితే ఇలాంటి క్రిమినల్స్ కి ఒక భయం అనేది ఉంటుంది. లేదంటే లోపలికి వెళ్తారు, ఎప్పుడో 6 ఏళ్లకు 7 ఏళ్లకు వస్తుంది, లేదంటే ఆ వయసు పెరిగేసరికి 80 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తుంది. ఆ వయసును బట్టి మళ్ళీ శిక్షలు వేస్తే అప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది. ఇందాక మీ మాటల్లో పోలీసుల సంఖ్యను కూడా పెంచాలి అన్నది కూడా అన్నారు. సో యాజ్ ఎ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా ప్రస్తుతానికి పోలీసుల అవసరం ఉంది రాష్ట్రంలో అనడానికి ఈ సంఘటన కనిపిస్తోంది. పెట్రోలింగ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది, రిక్రూట్మెంట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఈ నోటిఫికేషన్ల సంఖ్యను ఎందుకు కుదించాల్సి వస్తోంది? ఎందుకు అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి సరిపడా వెసులుబాట్లు లేవా హైదరాబాద్లో అట్లాంటి పరిస్థితులు లేవా? పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ లేవా? ఎందుకు తక్కువ నోటిఫికేషన్లు గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి? ఒకటి, పోలీసుల సంఖ్య పెంచాలి అంటే నిధులు ఉండాలి. నిధులు గవర్నమెంట్ రాదు, దానికి రేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవాళ రిక్రూట్ చేస్తే రేపు పొద్దున్న ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ లో నీకు ట్రైనింగ్ ఇస్తామనే దానికి లేదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ని ట్రైన్ చేయాలంటే 1.5 సంవత్సరం పడుతుంది. సో ఆ ఇన్స్టిట్యూషన్ లో 400 మంది 300 మందికే అయ్యేటట్టు 100 మంది ఇన్స్టిట్యూషన్లు పెట్టుకొని ఒకసారి రిక్రూట్ చేస్తే వాడు 35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో. కాబట్టి వాళ్ళ మనీ వెలుసుబాటు కూడా చూడాలి కదా, డబ్బులు వెలుసుబాటు ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, అవన్నీ చూసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు ఉండాలి, వెలుసుబాట్లు ఉండాలి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు ఉండాలి. ఇవన్నీ ఒక రోజుతో అయ్యేది కాదు, ఇదంతా చైన్ లింక్. కాబట్టి పోలీసుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది, జ్యుడిషియరీని విపరీతంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూస్తే బాధాకరం, 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు. ఈ అబ్బా, ఇంకో విషయం ఏమిటంటే నిన్న ఏదో కేసులో నా దగ్గరకు వచ్చినారు, సార్ 42 ఏళ్ళు అయింది మా నాయన ఎక్కడా కదలలేని పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు పోయినారని కింద 3 కోట్లలో వాళ్ళు పరమైంది ల్యాండ్ విషయంలో. ఇది హైకోర్టులో వేసినారు, వాడితో రాజీ కుదర్చండి సార్, వాడు అన్యాయమే చేసినాడు, పోనీ 10 రూపాయలు మేమే వానికి ఇచ్చి తప్పుకుంటాం అనే పరిస్థితి కనపడతా ఉంది. దీనికి జ్యుడిషియరీ శాఖలో డెఫినెట్ గా జడ్జిలను పెంచాల్సిన అవసరం ఉంది.